అధ్యక్ష, ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా వ్యవసాయంకి రైతన్నలకి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మీ ద్వారా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. పోయినసారి బడ్జెట్ ప్రసంగంలో అధ్యక్ష వ్యవసాయ రంగానికి 72,659 కోట్ల రూపాయలు పెట్టినామని చెప్పారు అధ్యక్ష. కానీ ఈసారి బడ్జెట్ చదివితే కేవలము 24,439 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు తక్కువ పెట్టారు అధ్యక్ష. ఈ తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది అధ్యక్ష. వాళ్ళు ఏమి తప్పు చేసినరో, ఎందుకు 50,000 కోట్ల రూపాయలు తక్కువ పెట్టినరో ఇవాళ గౌరవనీయులు పెద్దలు అగ్రికల్చర్ మంత్రి గారు ఇలా తప్పకుండా 50,000 కోట్ల రూపాయలు ఎందుకు తక్కువ పెట్టినరో యావత్ తెలంగాణలో ఉన్న రైతాంగానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడలేదనేది కొందరు కాంగ్రెస్ పెద్దలు మర్చిపోయినట్టున్నారు అధ్యక్ష. దానికి ఉదాహరణ ఒకటి చెప్తాను అధ్యక్ష. మన జిఎస్డిపి యావరేజ్గా 12.8% పెరుగుతూ ఉండే అధ్యక్ష. ఈసారి 10.1%కి పడిపోయింది అధ్యక్ష. ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, రుణమాఫీ కాడికి వస్తున్న అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రసంగంలో 14వ పేజీలో ఈ ప్రభుత్వం 25,35,000 మంది రైతులకి 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినామని చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, బ్యాంకర్ల మీటింగ్ అయిన నాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఆ రోజు బట్టి విక్రమార్క గారు వారిద్దరూ అటెండ్ అయిన నాడు 49,500 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలి, చేస్తేనే పూర్తిగా 2 లక్షల రుణమాఫీ అయిపోతుందని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పారు అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు 49,500 కోట్ల రూపాయల రుణమాఫీ నేను చేయగలుగుతా అని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష. కానీ పోయినసారి బడ్జెట్లో అధ్యక్ష కేవలం 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రం పెట్టింది అధ్యక్ష. కానీ ఈసారి బడ్జెట్లో కేవలం 20,616 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్తున్నారు అధ్యక్ష. మరి ఇంకా 11,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేదు అనేది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. చాలా కీన్గా చూసినాం అధ్యక్ష. వీళ్ళు దీని గురించి ఏమైనా చెప్తారో, తెలంగాణలో ఉన్న రుణమాఫీ కానీ రైతులందరూ కూడా వేచి చూసిర్రు వాళ్ళ గురించి ప్రస్తావిస్తారని. కానీ ఎక్కడ కూడా వాళ్ళ గురించి ప్రస్తావించలేదు అని కూడా చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, ఖచ్చితంగా దీని మీద ఒరిజినల్గా చూస్తే మీకు రుణమాఫీ దాని మీద కొన్ని చెప్తా అధ్యక్ష. ఎగ్జాంపుల్స్, మా వీణవంక సొసైటీలో, వీణవంక నా హుజరాబాద్ నియోజకవర్గంలో వీణవంక సొసైటీలో అధ్యక్ష దాదాపు 1,070 మంది రుణాలు తీసుకున్నారు అధ్యక్ష. అది 10,27,91,453 రూపాయలు తీసుకున్నారు అధ్యక్ష. దీంట్లో రుణమాఫీ అయింది 495 మందికి అధ్యక్ష. అది 4,44,85,740 రూపాయలు మాత్రమైంది అధ్యక్ష. ఇంకా రుణమాఫీ కావాల్సిన వాళ్ళు అధ్యక్ష 575 మంది ఉన్నారు అధ్యక్ష. అది 5,83,05,713 రూపాయలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇది కేవలం 45% మాత్రమే అయింది, ఇంకా 50% మాత్రం కాలేదు అని మీ ద్వారా గౌరవ అగ్రికల్చర్ మంత్రి వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అధ్యక్ష. ఈ జూపాక సొసైటీ అధ్యక్ష మా విజయలత గారు కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ గారు అధ్యక్ష 1,59,000 రూపాయల రుణం తీసుకుంటే తనకి కూడా రుణమాఫీ కాలేదు అని చెప్పక తప్పదు అధ్యక్ష. అదేవిధంగా బీసీ బిడ్డ అధ్యక్ష రాజేందర్ గారు 87,000 రూపాయల రుణమాఫీ అదే సొసైటీలో జూపాక సొసైటీలో తీసుకుంటే దాన్ని రుణమాఫీ కాలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీణవంక మండలంలో వల్వాపూర్ గ్రామంలో ఇలా కామిడి విజయ వైఫ్ ఆఫ్ నారాయణ రెడ్డి 70,000 రూపాయలు రుణం తీసుకుంటే రుణం మాఫీ కాలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష
ఇలా వ్యవసాయ మంత్రి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష అన్నాడు. ఇలా 2 లక్షల రూపాయలు పైన తీసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా పోయి పైన ఉన్న వాళ్ళకి కట్టేయండి, ఆ మిగిలిన 2 లక్షలు కూడా మేము మాఫీ చేస్తాము అని చెప్పిండ్రు. ఉదాహరణ మా వల్వాపూర్ విలేజ్ వీనవంక మండల అధ్యక్ష బుడిగ రాజయ్య గారు సన్ ఆఫ్ ఓదేలు 2,15,000 రూపాయల లోన్ తీసుకుంటే అధ్యక్ష 15,000 రూపాయల లోన్ కట్టిండు. ఆ 2 లక్షల రుణమాఫీ మాత్రము కాలేదు అని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష ఖచ్చితంగా ఇవన్నిటికీ కూడా గౌరవ అగ్రికల్చర్ మంత్రివర్యులు కూడా జవాబు చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష మన మంత్రివర్యులు ఇలా పదే రుణమాఫీ అయిపోయింది అని చెప్తూ నిన్న బట్టి విక్రమార్క గారు నా హుజరాబాద్ నియోజకవర్గంలో 219 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసినామని అసెంబ్లీ సాక్షిగా మీ సాక్షిగా మొత్తం ప్రజలకి చెప్పిండు అధ్యక్ష. కానీ నిన్న నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో మా 5 మండలాలలో 2 మున్సిపాలిటీలలో ఎంత చేసినని అనుకున్నా అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన ఫిగర్ 185 కోట్ల రూపాయలు మాత్రమే. మరి సభా సాక్షిగా చెప్పిన 219 కోట్ల రూపాయలు కరెక్టా, అధికారులు ఇస్తున్న 186 కోట్ల కరెక్టా, ఏది క్లారిటీ లేకుండా రోజొక ఫిగర్ చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి దాని మీద కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. పదే అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు మేము రుణమాఫీ చేయలేదు అని ప్రచారం చేశారు అధ్యక్ష. ఇవాళ సభా సాక్షిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు ఎంత రుణమాఫీ చేసినామనేది మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగాన్ని కూడా చెప్పే విధంగా ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఇవాళ దాదాపు ఫస్ట్ విడతలో అధ్యక్ష 35,31,000 మంది రైతులకి 16,144 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం అధ్యక్ష. రెండో విడతలో 22,98,000 మంది రైతులకి 13,000 కోట్ల రుణమాఫీ చేసినాం అధ్యక్ష. ఈ 2 కలిపితే ఇవాళ కేసీఆర్ గారి హయాంలో 29,114 కోట్ల రుణమాఫీ బాజాప్తు చేసినాం అధ్యక్ష. వీళ్ళు చెప్తున్న 20,616 కోట్ల కంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వం 29,000 కోట్ల 144 చేసిందని ఈ సభ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీకేమైనా అభ్యంతరం ఉంటే గౌరవ మంత్రివర్యులు తర్వాత రిప్లైలో చెప్తారు, దాంట్లో మీరు ఇందాం అధ్యక్ష. భారతదేశ చరిత్రలోనే స్వయంగా ఒక రైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రైతుకి లాభం అవుతుంది అనేది దీనికి ఉదాహరణనే రైతు బంధు పథకం అధ్యక్ష. ఇలా భారతదేశ చరిత్రలోనే ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ భారతదేశంలో అయినరు, కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి గారికి కూడా ఇలా రైతుకి పెట్టుబడి సాయం చేయాలని ఒక్కరికి కూడా ఆలోచన రాలే అధ్యక్ష. స్వయంగా మన కేసీఆర్ గారే రైతు కాబట్టి రైతు కష్టాలు కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇవాళ ఏ రైతు కూడా ఊర్లో ఉన్న పెద్ద సౌకర్య దగ్గరికి పెట్టుబడి కోసం పోవద్దని, ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి పెట్టుబడి కోసం పోవద్దని ఒక గొప్ప ఆలోచనతోని ఇవాళ రైతు బంధు అనే ఒక పథకాన్ని మొదలుపెట్టి అధ్యక్ష ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 65 లక్షల మంది రైతులకి 73,000 కోట్ల రూపాయలు ఇవాళ స్వయంగా రైతు అకౌంట్లో వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష. దీనికోసము ఏ రైతు కూడా ఎక్కడ కూడా ఎంఆర్ఓ దగ్గర దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండే, ఏ పైరవికార్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండే, హైదరాబాద్ సెక్రటేరియట్ లో కేసీఆర్ గారు బటన్ ఒత్తితే టంగ్ 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 అని రైతు అకౌంట్లలో డబ్బులు 73,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు పడ్డాయని చెప్పక తప్పదు అధ్యక్ష. నేను మాట్లాడిన తర్వాత రిప్లైలో మంత్రి గారు మాట్లాడతారు బ్రదర్, మీకు మేము డిస్టర్బ్ చేయం, మీరు మాకు డిస్టర్బ్ చేయకుండా. అయితే అధ్యక్ష ఇంకోటి కూడా ఆలోచన చేయండి అధ్యక్ష. ఇవాళ కేసీఆర్ గారు ఇంత గొప్పగా వేసిన పథకాన్ని వీళ్ళు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష, ఇవాళ కేసీఆర్ గారు బిచ్చం వేసినట్టు 10,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి సాయం చేస్తుండు, రేపు ఇంద్రమ్మ రాజ్యం రాబోతా ఉంది, మేము 15,000 రూపాయలు రైతు భరోసా వేస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. ఇప్పటిదాకా తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటిదాకా అది 3వ సీజన్ అధ్యక్ష. ఫస్ట్ 2 సీజన్లు ఎగ్గొట్టిరు అధ్యక్ష. ఈ 3వ సీజన్ అధ్యక్ష 15,000 ఇస్తామని చెప్పి కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని ఇవాళ సనాయనొక్కులు నొక్కిర్రు అధ్యక్ష. మరి ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను,
ఈ 65 లక్షల మంది రైతులకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక్కొక్క ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నారని చెప్పక తప్పదు అధ్యక్ష. ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఒక్కసారి మీకు చెప్తాను అధ్యక్ష, ఇలా రైతు బంధు వీళ్ళు పడ్డది అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, నా నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గంలో మీకు చెప్తాను అధ్యక్ష, వీణవంక మండలం వీణవంక గ్రామంలో అధ్యక్ష శ్రీదేవి గారు వైఫ్ ఆఫ్ గణేష్ 3 ఎకరాల 4 గుంటలు ఉన్నది అధ్యక్ష. వాళ్ళకి కనీసం ఏడాది దాకా కూడా రైతు బంధు పడలేదు అధ్యక్ష. అదే విధంగా లక్ష్మి వైఫ్ ఆఫ్ ఐలయ్య ఇలా 4 ఎకరాల 20 గుంటలు ఉన్నది అధ్యక్ష. ఏడాది వారికి కూడా ఏ స్థాన రైతు బంధు పడలేదు అధ్యక్ష. ఇవాళ చెల్పూర్ గ్రామంలో అధ్యక్ష రాజేందర్ అనే ఒక పేద రైతు ఉన్నాడు అధ్యక్ష. ఆయన కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉంది అధ్యక్ష. తనకి కూడా ఇవాళ దాకా రైతు బంధు పడలేదు అధ్యక్ష. ఇది చెప్పింది నేను వాస్తవం అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు, కానీ టైం సమయం వల్ల కట్ డౌన్ చేస్తున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దయచేసి మీరు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు జనవరి 26 తారీఖున ఇవాళ రైతు ఫోన్లల్లా టకీ అని మోగుతుంది, మొత్తం కూడా 12,000 రూపాయలు తెలంగాణలో ఉన్న 65 లక్షల మంది రైతు అకౌంట్లో పడతాయని చెప్పిండు అధ్యక్ష. మళ్ళీ ఏమైందో ఏందో తెలియదు అధ్యక్ష. కానీ మరి జనవరి 26 అయిపోయిన తర్వాత ఇవాళ మార్చు 21 22 వచ్చినాం. ఇవాళ ఒక్కరికి కూడా పడలేదు నా నియోజకవర్గంలో పూర్తిగా అని చెప్తా ఉన్నాను. మళ్ళా ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మార్చి 31 రోజు లోపల చేస్తా అన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏ సంవత్సరం అని చెప్పలే కదా, 2025 అన్నారా 2026 అన్నారా తెలియదు. కాబట్టి ఇవాళ దయచేసి ముఖ్యమంత్రి గారిని నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నా, రైతులందరూ కూడా పెట్టుబడి కోసము ఎదురు చూస్తా ఉన్నారు. దయచేసి వాళ్ళకి 15,000 రైతు భరోసా మీరు వెయ్యండి. దీంట్లో రాజకీయం వద్దు, నేను రాజకీయంతోనే మాట్లాడుతున్నాను అధ్యక్ష. వాస్తవంగా చెప్తా ఉన్నా, రైతుల ఆవేదన రైతుల బాధనే నేను కేవలం చెప్తున్నా తప్పితే ఇలా ఎటువంటి రాజకీయం చేస్తలేను. రేపు వెయ్యకపోతే మాత్రం రాబోయే కాలంలో మీకే నష్టమవుతుంది. మీరేదో లొల్లిపెట్టి పెడితే మాత్రం తప్పకుండా మీకే నష్టమవుతుంది. కాబట్టి ప్రతి రైతు గురించి మీరు ఆలోచన చేయండి. మీ నియోజకవర్గాలలో మీకు రైతు బంధు అనేది రైతు భరోసా అనేది పడ్డదా ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని మీ ఆత్మ విమర్శన చేసుకోవాలని మీ ప్రతి శాసనసభ్యుని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. బోనస్కి వస్తా అధ్యక్ష. పంట బోనస్ పెద్ద బోగస్ అయిపోయింది అధ్యక్ష. వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళ మేనిఫెస్టోలో బోగస్ అని అంటే నీ దగ్గర ఉండే రైతులను పోయి అడుగు, సన్న వడ్లకు డబ్బులు పడ్డాయా లేదా. మీరు ఇక్కడ హైదరాబాద్ తిరుగుతున్నట్టుంది రైతులతో సంబంధం లేకుండా. కాబట్టి బోనస్ ఇస్తామని బోగస్ చేసింది మీరు. మీ గవర్నమెంట్లో సన్న వడ్లు పండిస్తే వరేస్తే ఉరే అన్నారు, తర్వాత బోనస్ ఇస్తామన్నారు. అది ఇదియలే మేము ఇస్తా ఉన్నాం, 1,200 కోట్లు రిలీజ్ చేసినాం సార్. ఎక్కడన్నా 1-2 మిగిలొచ్చు, కానీ మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది. మళ్ళొక్కసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు గారు ఈ మధ్య ఎక్కువ హైదరాబాద్ ఉంటున్నట్టురు, ములుగుపోతలేనట్టురు, వారికి కొంచెము సమాచారం లోపం ఉన్నట్టుంది అధ్యక్ష. ఇవాళ నేను అన్నది ఏంది అధ్యక్ష, ఇవాళ పంట బోనస్ పెద్ద బోగస్ అని ఎందుకు చెప్పిన అధ్యక్ష అంటే, వాళ్ళ మేనిఫెస్టోలో 10 రకాల పంటలకి మేము బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి 10 పంటల రకాలకి ఎక్కడిచ్చిరు బోనస్? దొడ్డువాట్లకి మీరు బోనస్ ఇచ్చిండ్రా? మీరు చెప్పిన 10 రకాల వాళ్ళకి బోనస్ ఇచ్చిండ్రా? దీనికి జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. చివరకు సన్నలకు మాత్రమే పరిమితమై చేసి సనాయ నొక్కులు నొక్కిరు తప్పితే అది కూడా పూర్తిగా ఇవ్వలేదు. నా హుజరాబాద్ నియోజకవర్గంలోనే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా పెండింగ్ బోనస్ రాక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి ఇది రాజకీయ విమర్శ కానే కాదు, నాకు కింద రైతులు చెప్పింది మాత్రమే. వాళ్ళ గొంతుగా
గొంతుకగా నేను అసెంబ్లీలో మీకు చెప్తున్నా తప్పితే ఎవరిని విమర్శించడానికి కాదు, ప్రభుత్వాన్ని అసలే విమర్శించడానికి కాదు. నేను కేవలం ఏమైనా ఉంటే గిట్లా మీరు సరి చేసుకోండి అని మీ మంచికే చెప్తున్నా తప్పితే నేను మిమ్మల్ని విమర్శించడానికి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకి 12,000 చెల్లిస్తామన్నారు అధ్యక్ష. బారాన మందికి ఎగనామం పెట్టి చివరకు చారాన మందికి కూడా ఇవ్వడం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం గ్రౌండ్గా. ఇలా వ్యవసాయ కూలీలకు భరోసా ఇస్తామని కానీ బడ్జెట్లో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష. పంట బీమా అన్నారు, 15 నెలలు పంట బీమాలో లేక రైతన్నలకు ధీమా కరువైందని చెప్పక తప్పదు అధ్యక్ష. మొత్తంగా రైతన్నల విషయంలో ముందు దగా వెనుక దగా కుడి దగా ఎడమ దగా అన్నట్టు కాంగ్రెస్ తీరు. రైతులందరికీ రుణమాఫీ బోగస్, అన్ని పంటలకు బోనస్ బోగస్, పంటల బీమా బోగస్, రైతుల భరోసా ఎకరానికి ఏటా 15,000 బోగస్. అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనిపించుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఎన్నికల ముందు అరిచేతిలో వైకుంఠం చూయించి కన్క్లూడ్ చేయండి. ఏమంటలేనే మీ మంచిగా చెప్తుంది కౌశిక్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. సార్ 3 ఉన్నాయి సార్, 10 minutes సార్, 10-15 minutes చేయండి సార్ ప్లీజ్. 3 ఉన్నాయి, కంక్లూడ్ చేస్తా సార్, మీకు మొత్తం చెప్పి చేస్తా సార్ ప్లీజ్. అధ్యక్ష దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టిన దౌర్భాగ్యమైన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిదని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మాట్లాడితే ఎవరు మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారి పైన ఆడిపోసుకోవడం తప్ప, మా ముఖ్యమంత్రి గారి పైన ఈర్ష్య ద్వేషభావంతో మాట్లాడడం తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని విమర్శించేటువంటి మాటలు సరికాదని మాట సందర్భం చెప్తూ ఈరోజు బడ్జెట్ 10లో భాగంగా వారికి అవకాశం వచ్చినప్పుడు వారి సూచనలు సలహాలు ఇస్తే తీసుకొని సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సన్నపు వడ్లకు 1,200 కోట్లు మేము ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన సందర్భాన్ని కూడా వారు తప్పుపడితే ఎట్లా అధ్యక్ష? బోగస్ అనే మాట తప్పు. ఈరోజు వరేస్తే ఊరన్నది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. వరేస్తే ఊరన్నది బీఆర్ఎస్ పార్టీ. వ్యవసాయం దండగా అన్నటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్ష. ఈరోజు వ్యవసాయం పండుగ అనేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులకు మేలైనటువంటి కార్యక్రమాలు ఆనాడు జయజ్ఞంతో పాటు ఈరోజు కూడా అనేక ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు వచ్చేటువంటి ప్రాజెక్టులు కూడా మొదలెట్టి ముందుకు పోతున్నాం అధ్యక్ష. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 20,600 పైచిలుకు కోట్లు రైతు రుణమాఫీ చేసినాం అధ్యక్ష. 25 లక్షల పైన 20 లక్షల పై కుటుంబాలకు చేసినాం. ఆ రోజు వాళ్ళు పావులా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు, రైతులు పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు మేలు కార్యక్రమం చేసుకుంటూ పోతుంటాయి. ఈ నెల 31 రైతు భరోసా కూడా వేస్తారు. వారు ఏమంటారంటే రైతు బంధు రావడం లేదంటారు. రైతు భరోసా పేరు మార్చినాము. ఈ 31 తప్పనిసరి ఇస్తాం. వారు కూడా ఇచ్చిన హామీని కూడా తప్పటి విధంగా మాట్లాడి సరైనది వారి విధానాలను వ్యవసాయ విధానంలో మా బడ్జెట్లో మా బట్టి గారు ప్రవేశపెట్టినటువంటి అంశంలో మాట్లాడుతూ సూచనలు సలహా ఇస్తే బాగుంటుందనేటువంటిది నా యొక్క విజ్ఞప్తి అన్నమాట. సలహా చెప్తూ మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని తీసుకొని రావడము ఇది సరైనది కాదు. బోగస్ అనేటువంటి మాట్లాడు కూడా సరైనది కాదు. బోగస్ అనేది ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతులకు బోగస్ మాట చెప్పి ఈరోజు 10 ఏళ్ళ అధ్యక్ష ఒక విషయం చెప్పి ముగిస్తా. ఆ 10 సంవత్సరాలు వడగాన్ల వల్ల నష్టపోయిన రైతుకు అనాపైసలు అధ్యక్ష. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఎకరాకు 10,000 ఇస్తున్నాం అధ్యక్ష. ఈరోజు రైతుల కోసం చేసేటువంటి కార్యక్రమం మొదటి సంవత్సరంలో 60,000 పైచిలు కోట్లు రైతుల కోసం ఖర్చు చేసాం అధ్యక్ష. రైతులకు మేలైనటువంటి కార్యక్రమాల కోసం తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం అసలు పెటెంట్ హక్కు రైతుల పైన ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందక్క. సీతక్క గారు చెప్పింది కూడా అదే. ఈరోజు సీతక్క గారు కూడా ప్రతినిత్యం క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళని పట్టుకొని మీరు హైదరాబాద్ ఉంటున్నారని చెప్పండి ఎట్లా అధ్యక్ష? మేము సమావేశాలు ఉన్నప్పుడు హైదరాబాద్ ఉంటాం, ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం, రైతుల కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం. భవిష్యత్తులో కూడా రైతును రాజు చేసే విధంగా రైతన్న బాధ వారు పైచేయి ఉండాలి,
చేయి చాచి ఉండకూడదని చెప్పండి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదాంట్లో భవిష్యత్తులో రైతులు రాజు చేయడంలో ఈ ప్రభుత్వం కృత్యనిశ్చయంతో ముందుకు పోతుంది అధ్యక్ష. ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం ఈ బడ్జెట్లో కూడా మేలైనటువంటి నిధుల్ని వ్యవసాయ శాఖకు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి మీరు. అధ్యక్ష, గౌరవనీయులు పెద్దలు ఆది సీనన్న గారు నా చాలా మంచి మిత్రుడు అధ్యక్ష, చాలా పాత మిత్రుడు అధ్యక్ష. కానీ దాదాపు మా ఇద్దరు సోపతి ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ల నుంచి మా ఇద్దరు చాలా దగ్గర మిత్రులం అధ్యక్ష. తనని నేను చాలా గౌరవిస్తాను అధ్యక్ష. నేను ఎప్పుడన్నా వేములవాడకు పోయినా కూడా నా దర్శనం కూడా తనే అరేంజ్ చేస్తాడు అధ్యక్ష. కానీ నాకు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. కానీ సీనన్న, నేను చెప్పేది నా గొంతు కాదు, ఇది కిందల రైతుల గొంతు మాత్రమే నేను చెప్పదలుచుకుంటున్నా. నేను మిమ్మల్ని విమర్శిస్తలేను, నేను మీకు ఏం చెప్తలేను, నేను కేవలం మీకు సూచన మాత్రమే ఇస్తా ఉన్నాను. మీరు తప్పకుండా ఇవన్నీ చేస్తే రేపు మీకే భవిష్యత్తులో మంచుకుంటుందని చెప్తున్నా తప్పితే, లేకపోతే మీరే ఇబ్బంది పడతారు. నేను అట్లాంటిది కానీ నేను రాజకీయం ఎట్లా చేస్తలేనని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నా సార్. మళ్ళీ తర్వాత నేను సీతక్క గారిని కూడా నేను ఏమనలే అధ్యక్ష. సీతక్క గారే నన్ను అన్నారు నేను హైదరాబాద్లో ఉంటున్నాను అన్నారు. కానీ తను ములుగుపోతలేరు, అప్పుడు బాగా తిరిగి ఇప్పుడు తిరుగుతలేరు అనేది నేను అన్నా. దాని తప్పితే నేను మంత్రిగా ఉండి అని నేను తప్పితే దాన్ని బట్టి ఏమనలే అధ్యక్ష. అధ్యక్ష, ఇలా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే మనుషులు నిన్న కాక మొన్ననే పోయి వచ్చినాము. కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక మినిస్టర్గా నేను కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలోనే ఇక్కడ ఉంటాం. కాబట్టి నన్ను తిరుగుతలేదంటే మరి నువ్వెంత తిరిగినావు నేనెంత తిరిగినావు ఒకసారి మీ ఏరియాకు నేను వస్తావు, మా ఏరియాకు నువ్వు కూడా రా. ఎన్ని ఊర్లు నేను తిరిగినా నువ్వెన్ని ఊర్లు చూస్తావు. అట్లనే ఇంకొకటి సార్, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం. భూమి లేనటువంటి వాళ్ళు 20 రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక 60 కోట్లు 70 కోట్లు వేసినాము. మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్లో ఉన్నాయి. మీరు వేయలేదు సిద్దిపేటలో కూడా వచ్చినాయి, చూసుకోమంటున్నా. సిద్దిపేట కూడా ఉన్నది మా దగ్గర, లిస్ట్ ఇప్పుడు తెప్పిస్తా ఖచ్చితంగా. కాబట్టి మీ హయాంలో 500 కోట్ల ఆసాంలకు రైతు బంద్ వేసారు, గుట్టల కేసులు పుట్టల కేసులు. పేదోళ్ళ గురించి ఒక్క రోజున ఆలోచించి, పేదోళ్ళ గురించి ఒక్క రోజున ఆలోచించిరా? అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కూడా పేదోళ్ళ గుడిసెలలో ఉండేటోళ్ళకి కరెంటు కూడా ఇస్తున్నాం. 500 భారం తగ్గించి 500కే దేశంలో ఎవరు ఇయ్యని విధంగా గ్యాస్ ఇస్తున్నాము. పేద బిడ్డలకే ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది. మరి దాన్ని మీరు ఓర్చుకోలేరు. పైనుంచి మీరు తిరగట్లేదు. మీరు నీకు నాకు నీ లైఫ్ స్టైల్కు నా లైఫ్ స్టైల్కు చాలా తేడా తమ్ముడు. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతాను. ఒక్కటే నిమిషం. గౌరవనీయులు సోదరిమణి సీతక్క గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గురించి మాట్లాడారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఈ బడ్జెట్లో 930 కోట్ల రూపాయలు బట్టి గారు పెట్టారు. 930 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడే మీరు చెప్పారు 60 కోట్లు వేసినట్టున్నాము అన్నారు. పెట్టింది 930, ఇచ్చింది 60 కోట్లు. అంటే దాదాపు 870 కోట్ల రూపాయలు మీరు విడుదల చేయలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ సంవత్సరం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎంత పెట్టారంటే కొత్త బడ్జెట్లో 600 కోట్లు పెట్టారు. అంటే దాదాపు 330 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కోత పెట్టారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు 1,02,00,000 మంది ఉన్నారు. 1,02,00,000
ఫస్ట్ ఫేజ్ అవుతుంది. నెక్స్ట్ జూన్లో సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఇస్తాం కాబట్టి ఇప్పుడు కొన్ని ఇవ్వడం జరుగుతుంది. మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉండడం, తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని వేరేటి ఉండడంతో ఆగినాయి. ఇప్పుడు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు కూడా మార్చి 31 వరకు మొదటి దఫా అన్ని కూడా క్లియర్ చేయబడుతుంది. అట్లనే మీరు 1 కోటి మందికి ఉపాధి హామీ కూలీలు ఉన్నారంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా కార్డ్స్ ఉన్నాయి. మీరు చూడండి, మేము మొత్తం లిస్ట్ అవుట్ చేసి భూమి లేని వాళ్ళకి ఇచ్చినాము. ఇంకొక డిమాండ్ కూడా ఉంది, ఎకరం ఉన్న వాళ్ళకు, అరెకరం ఉన్న వాళ్ళకు కూడా ఇందులో చేర్చాలని. అది భవిష్యత్తులో పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పరిశీలిస్తాం. కానీ 1 కోటి మంది ఉన్నారు, 1 కోటి మంది అంటే 1 కోటి మందిలో 50,000 ఎత్తుకునేటోళ్ళు ఉన్నారు, 1,00,000 ఎత్తుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ఉపాధి హామీ ఎండాకాలంలో మనం పని కల్పిస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది ఎండాకాలంలో చాలామంది పనులకు కూడా పోతూ ఉంటారు. కానీ రైతు భరోసా ఎత్తుకుంటా ఉన్నారు. దాని దృష్ట్యా మేము అది అందులో ఉన్న వాళ్ళని ఇందులో పెట్టలేదు, ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో. సీతక్క గారు 2 పాయింట్లకు నేను ఎక్కువ టైం తీసుకోను. ఒకటి, మీరు రాళ్లకు గుట్టలకు ఇచ్చారని పదే గౌరవ మంత్రి గారు చెప్పారు. నేనంటే రికవరీ చేయండి. ఒకవేళ అట్లా రాళ్లకు గుట్టలకు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ వివరాలు బయట పెట్టండి. నంబర్ 1 రికవరీ చేయండి. నంబర్ 2 అధ్యక్ష, క్విక్లీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనము కూలీకి ఇచ్చేది 12,000. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల్లో ప్రభుత్వ భూములు పంచినప్పుడు తాతలకు పంచితే పిల్లలకు వచ్చే వరకు 10 గుంటలు ఉంది అధ్యక్ష. 10 గుంటలు ఉన్న వాళ్ళకు ఎంత వస్తుంది అధ్యక్ష? రైతు భరోసా 3,000 రూపాయలు వస్తుంది. 10 గుంటలు ఉన్న పుణ్యానికి ఇవాళ 12,000 రూపాయలు వాళ్ళు నష్టపోతుండ్రు కదా. అందువల్ల 10 గుంటలున్నా, అరెకరం ఉన్నా, 30 ఎకరం ఉన్నా వాళ్ళందరికీ కూడా ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి నిజమైన పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవనీయులు సీతక్క గారు నాకు అక్క లాంటి వారు, నాకు చాలా అభిమానం అధ్యక్ష. అయితే సీతక్క గారు ఇంతకుముందు అన్నారు అధ్యక్ష, హుజరాబాద్లో నువ్వు ఎంత తిరిగినావో వస్తావు రా అని. నేను ఆ సవాల్ని నేను స్వీకరిస్తున్నా అధ్యక్ష. తను ఎప్పుడు రమ్మంటే నేను హుజరాబాద్. కౌశిక్ రెడ్డి గారు సీతక్క అక్క లాంటిది కాదు, అందరికి అక్కనే. కానీ నువ్వు సబ్జెక్ట్లోకి వెళ్ళిపో. ఇంకొకటి లాస్ట్ అక్క, ఒక్కటి సార్, ఎందుకంటే అది ఒక్క నిమిషం అక్క. ఇంకొకటి కూడా అన్నారు సీతక్క గారు. ఏమన్నారు అధ్యక్ష? ఇవాళ కౌశిక్ రెడ్డి గారి లైఫ్ స్టైల్ డిఫరెంట్, నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ అని అన్నారు. ఎస్, కరెక్ట్ అధ్యక్ష, వారు చెప్పింది కరెక్ట్, నేను ఏకీభవిస్తున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న 5 ఎకరాల ఇళ్లలో తనుంటుర్రు, నేను చిన్న 500 గజాలలో నేనుంటున్నా అధ్యక్ష. ఎస్, తన స్టేచర్ నా స్టేచర్ ఒకటి కాదు అధ్యక్ష అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక ఇప్పుడు పోతే అధ్యక్ష, ఇప్పుడు పోతే అరే అయిపోయింది అయినా ప్లీజ్ అధ్యక్ష. ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ఇవాళ బీఆర్ఎస్ పాలన రైతులకి స్వర్ణయుగం, కాంగ్రెస్ పాలన రైతులకి సంక్షోభ యుగం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే మీకు కొన్ని ఉదాహరణలతో చెప్తున్నా అధ్యక్ష, ఉట్టికి కూడా చెప్తలేను అధ్యక్ష. 2014-2015లో 34,97,571 ఎకరాలకి వరి సాగు విస్తీర్ణం ఉంటే అధ్యక్ష, 2023-24లో 1,18,10,992 ఎకరాలకి విస్తీర్ణ పెరిగింది అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇప్పుడు అంటే 83,13,421 ఎకరాల పెరిగింది సాగు విస్తీర్ణాన్ని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, ఇదే సమయంలో వరి ధాన్యం ఉత్పత్తి 2014-2015 అధ్యక్ష కేవలం 68,17,273 టన్నుల నుంచి ఇవాళ 2,60,88,127 టన్నులకి పెరిగిందంటే ఇది కేసీఆర్ గారి హయాంలో పెరిగింది. వాస్తవం కాదా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి అధ్యక్ష. అంటే 1,92,70,854 టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఇది వాస్తవము. దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టింది ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష.
అదే విధంగా అధ్యక్ష 2014-2015లో అధ్యక్ష పత్తి సాగు విస్తీర్ణ 41,83,000 ఎకరాలకి ఉండేది అధ్యక్ష. అదే 23-24లకు వచ్చేసరికి 60,53,000 ఎకరాలకి ఈ విస్తీర్ణ పెరిగింది అధ్యక్ష. అంటే దాదాపు 18,70,000 ఎకరాలకి ఈ విస్తీర్ణ పెరిగింది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష 2014-15లో పత్తికి దిగుబడి 35,83,000 ఉండగా 2023-24లో ఇవాళ 63,97,000కి బేళ్లు చేరుకున్నది అని చెప్పక తప్పదు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ధాన్యం సేకరణ ఇవాళ రైతుల కోసం ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,33,000 కోట్ల రూపాయలతో రైతులకి చెల్లించి 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించమని చెప్పక తప్పదు అధ్యక్ష. అదే విధంగా 11,437.55 కోట్ల రూపాయల ఇతర పంటలు కూడా కొన్నమని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష వ్యవసాయ రంగంలో విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం కేసీఆర్ గారి హయాంలో అధ్యక్ష 32,700 రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అధ్యక్ష ఇలా రైతులకి 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వాలని చాలా గొప్ప ఆలోచనతోని ఈ 10 సంవత్సరాలలో 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చి 65,000 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకి సబ్సిడీ కింద ఇచ్చిన అధ్యక్ష. అంటే ఒక కరెంటు మీదనే దాదాపు కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇలా స్వయంగా రైతే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత గొప్పగా ఒక రైతు గురించి ఆలోచన చేస్తాడనేది ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా రైతు బీమా అనే ఒక పథకం పెట్టిండు అధ్యక్ష. ఈ రైతుల కోసము మనుషుల నుంచి ఆలోచించిన పథకం అధ్యక్ష. ఇది దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు జరిగిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకుండా ఇవాళ దినవారం తిరగకంటే ముందే వాళ్ళ అకౌంట్లో 5 లక్షల రూపాయలు వేసి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్న పథకం రైతు బీమా పథకం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇవాళ దాదాపు ఈ 10 సంవత్సరాలలో అధ్యక్ష రైతు బీమా పథకం 1,06,478 రైతు కుటుంబాలకి వేసినాం. అది 5,465 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చినామని చెప్పక తప్పదు అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా రైతులు పంట పండించిన ప్రతి గింజని మేము అధికారికంగా స్వీకరిస్తామని ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు ప్రకటించింది కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష ఇవాళ యూరియా అధ్యక్ష, ఇవాళ యూరియా కూడా ఆనాడు యూరియా బస్తాలు ఇచ్చే ఉంటే పంటల సీజన్ స్టార్ట్ కాకంటే ముందే ఇవాళ యూరియా బస్తాలు మేము రైతులకి అందించేది అధ్యక్ష. కానీ ఇవాళ షార్టేజ్ అవుతా ఉంది అధ్యక్ష. ఇది నేను చూపిస్తాను అధ్యక్ష. నా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో అధ్యక్ష మీరు చూడొచ్చు ఇవాళ యూరియా బస్తుల కోసము చెప్పులు లైన్లో పెట్టింది ఒక్కసారి మీరు చూడొచ్చు. పాత కాంగ్రెస్ కాలంని మళ్ళీ గుర్తు చేసిరు అధ్యక్ష. అదే విధంగా రైతుల లైన్లో ఏ విధంగా నిల్చున్నారో ఒక్కసారి చూడండి అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ దాదాపు విధి రకాల పంటల కోసం అధ్యక్ష 928.68 కోట్లతో 39.68 లక్షల క్వింటాల విత్తనాలకు ప్రభుత్వం రాయితీపై ఇచ్చింది అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇవన్నీ నేను చెప్తుంది వాస్తవాలు, ఏవి కూడా ఉట్టిగా గాలి మాటలు మాట్లాడతలేనని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా అధ్యక్ష 2014లో 2015లో అధ్యక్ష ఇవాళ రైతుల తలసరి ఆదాయం కేవలం 1,12,162 రూపాయలు ఉండే అధ్యక్ష. 23-24 వరకు ఇవాళ రైతుల తలసరి ఆదాయం అధ్యక్ష 3,17,115 రూపాయలకి ఈ భారతదేశంలోనే నంబర్ 1గా నిలబెట్టింది కేసీఆర్ గారని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఇవాళ రైతుల ఆత్మహత్యలు కూడా అధ్యక్ష, ఇలా దాదాపు 446 మంది రైతులై ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మీ అందరు కూడా ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా ఖచ్చితంగా ఆ రైతులందరినీ కూడా మీరు ఆదుకోవాలని కోరుకుంటూ ఇలా ఒక్కటే అధ్యక్ష, లాస్ట్ చెప్తున్నా అధ్యక్ష, ఇలా అట్లీస్ట్ మీ ద్వారా సభలో మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇది రైతుల పక్షాన్ని అడుగుతున్నా, ఎవరిని విమర్శిస్తలేను, రైతుల మంచి కోసం అడుగుతున్నా. నేను అడుగుతున్నా మీ నియోజకవర్గాలలో కూడా మీకు కూడా లాభం అవుతుంది కాబట్టి దయచేసి కొంచెం వినండి, నా చేతులు జోడించి మరి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్న సమాధానము మీరు తప్పకుండా చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. మీరు వరంగల్ రైతు డిక్లరేషన్ ఇంకెన్ని సంవత్సరాల్లో అమలు చేస్తారు? అందరికీ రుణమాఫీ పూర్తిగా ఎప్పుడు చేస్తారు? రైతు భరోసా పైసలు ఎప్పుడు వేస్తారు? అన్ని పంటలకు మద్దతు ధర ఎప్పుడు ఇస్తారు? పంటల బీమా పథకం ఎప్పుడు అమలు చేస్తారు? ఏది అడిగినా సమాధానం లేదు, ఎప్పుడు అడిగినా సమాధానం రాదు అని ఇవాళ నేను అసెంబ్లీలో మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. వాగు దాటేదాకా ఓడమల్లన్న, వాగు దాటిన తర్వాత ఓడమల్లన్న లాగా ఈ వ్యవహారం ఉందని చెప్పక తప్పలేదు అధ్యక్ష. కంక్లూడింగ్ అధ్యక్ష, అయిపోయింది. యానిమల్ హస్బెండరీ మాట్లాడి కంక్లూడింగ్ అధ్యక్ష, మీ మంచి కోసమే చెప్తున్నా. ప్లీజ్ చెప్తూ కొంచెం వినా, ఎట్లా నువ్వు అటు ఉండి మాట్లాడలేవు కదా సీనన్న, నేను మాట్లాడతా ప్లీజ్, నేను చెప్పింది నేను అధ్యక్ష. ఇలా వాస్తవంగా మా శ్రీహరి అన్న మాట్లాడుతుంటే నేను ఇలా మత్స్య కార్మికులకి ఖచ్చితంగా అడుగుతాడు, వాస్తవాలు చెప్తాడేమో అని అనుకున్న అధ్యక్ష. కానీ తన స్పీచ్ అన్నీ విన్నా, ఏది కూడా అడగలేకపోయిండు. కానీ అధ్యక్ష ఇవాళ దాదాపు అధ్యక్ష యానిమల్ హస్బెండరీకి పోయినసారి బడ్జెట్లో కేటాయించింది 1980 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈసారి దాని 1674 కోట్లకే కుదించిండ్రు. అంటే దాదాపు 306 కోట్ల రూపాయలు తగ్గించిండ్రు అధ్యక్ష. మరి 300 కోట్ల రూపాయలు తగ్గిస్తే శ్రీహరి గారు దానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మత్స్య కార్మికులకి అధ్యక్ష, మత్స్య కార్మికులకి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఇది తప్పక చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే దాదాపు ఈ 7 సంవత్సరాల 2016-17 నుంచి 2020-23-24 వరకు అధ్యక్ష 523 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 523 కోట్ల రూపాయలకి సేమ్ సబ్జెక్ట్ సార్, మీకు సబ్జెక్ట్ సేమ్, 523 కోట్ల రూపాయలకి ఖర్చు పెట్టి 550 కోట్ల చేప పిల్లలు, రొయ్య పిల్లలను మిషన్ కాకతీయ కింద కేసీఆర్ గారు అద్భుతంగా చేసిన 26,000 ట్యాంకులలో ఆ చేప పిల్లలు వేస్తే ఇవాళ పోయినసారి బడ్జెట్లో 2023లో మేము పెట్టినప్పుడు చేప పిల్లలకి 86 కోట్ల రూపాయలు పెట్టి 86 కోట్ల చేప పిల్లలు వేసినాం. ఇవాళ 22 కోట్లు పెట్టి 25 కోట్ల రొయ్యల పిల్లలు వేసినాం. దాదాపు 110 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. కానీ అధ్యక్ష ఈ పోయిన సంవత్సరంలో వీళ్ళు వేసిన చేపలకి ఎంత అంటే మత్స్య కార్మికులకి కేవలం 34 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 34 కోట్ల చేప పిల్లలు మాత్రమే వేసిర్రు. ఎందుకు 50 లక్షల చేప పిల్లలని తక్కువ వేసిర్రు, ఎందుకు రొయ్యలు వేయలేదు అని నేను మత్స్య కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. దయచేసి వాళ్ళని కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీని మీద ఒక చిన్న చెప్తా అధ్యక్ష, నా హుజురాబాద్ నియోజకవర్గంలో అధ్యక్ష మీకు చెప్తా, నా హుజురాబాద్ నియోజకవర్గంలో అధ్యక్ష ఇవాళ 304 వాటర్ ట్యాంకులు ఉంటాయి అధ్యక్ష, ట్యాంకులు. ఆ ట్యాంకుల మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్ననాడు 60 లక్షల చేప పిల్లలు వేసినాం అధ్యక్ష. మొన్న వేసిన ట్యాంకులు కేవలం 200 ట్యాంకులలో వేసిండ్రు. ఆ 200 ట్యాంకులలో ఎంత వేసిండ్రు? కేవలం 26 లక్షలు మాత్రమే వేసిండ్రు. ఎందుకు తగ్గించురో నేను అడుగుతా ఉన్నాను. ఉదాహరణ అధ్యక్ష, మా కమలాపూర్లో పెద్ద చెరువు ఉంటుంది అధ్యక్ష, ఆడ ముదిరాజులు ఎక్కువ అధ్యక్ష. మేము 3,32,000 చేప పిల్లలు మేమేస్తే
ఈ సంవత్సరంలో వీళ్ళు వేసింది కేవలం 1,66,000 చేప పిల్లలు మాత్రమే, సగానికి సగం తగ్గించిరు అని చెప్పక తప్పదు అధ్యక్ష. మా వీణవంక పెద్ద చెరువుల అధ్యక్ష మేము ఉన్నప్పుడు 1,57,000 చేప పిల్లలు వేసినాం అధ్యక్ష. మొన్న వేసింది కేవలం 78,000 చేప పిల్లలు మాత్రమే వేసిరు అధ్యక్ష. మా జమ్మికుంటలో నాయన్ చెరువులో 1,60,000 చేప పిల్లలు మేము వేసినాం అధ్యక్ష. కానీ మొన్న వీళ్ళు వేసిర్రు కేవలం 76,000 చేప పిల్లలు మాత్రమే అధ్యక్ష. మరి ఇది మత్స్య కార్మికులు ఏ తప్పు చేసిర్రు, ఎందుకు తగ్గించిర్రు అనేది ఇవాళ తెలంగాణలో ఉన్న మత్స్య కార్మికులకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇంతకుముందు తను మాట్లాడుతూ అధ్యక్ష ఇవాళ షీప్ అనేది మనది, షీప్ అనేది సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. షీప్ అనేది మనము తగ్గించినామని చెప్పారు అధ్యక్ష. భారతదేశ చరిత్రలోనే యాదవ కురుమల సోదరుల కోసం కేసీఆర్ గారు ఎంత గొప్ప పథకం ఆలోచన చేసిరంటే ఇలా దాదాపు 82,64,592 గొర్రెలని 3,93,552 మంది లబ్ధిదారులకి మేము పంచిన అధ్యక్ష. తెలంగాణలో నంబర్ 1 దీంట్లో ఉత్పత్తి అయినాం. ఇది నేను చెప్పింది కాదు, ఇది మీ సోషో ఎకనామిక్ బుక్లో మీరు చెప్పిర్రు. మీరు చదువుకోకుండా మీరు లొల్లి పెడితే నేను ఏం చేయలేను. ఇవాళ దీని సబ్జెక్ట్లో ఇలా మీరు చూడండి, ఇలా భారతదేశంకే 25% కాంట్రిబ్యూషన్ ఇవాళ తెలంగాణ నుంచి ఉందని మీ సోషో ఎకనామిక్ బుక్లో మీరే పెట్టిరని చెప్పి తెలియజేస్తూ, ఇది చూపిస్తా ఉన్నానని తెలియజేస్తూ, మరియు మీరు ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. కానీ అధ్యక్ష ఒక్క నిమిషం మా శ్రీధర్ అన్న గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి శ్రీధర్ అన్న గారు కూడా అద్భుతంగా ఫస్ట్ నుంచి నాకు మంచిగా సహకరించింది కాబట్టి మా శ్రీధర్ అన్నకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు. కానీ అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంటరప్ట్ చేయకుండా మీరు కూడా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. కానీ నేను మాట్లాడినప్పుడు అధ్యక్ష కౌశిక్ రెడ్డి ఒక్కరు మాట్లాడితేనే సీతక్క 2 సార్లు లేస్తుంది, ఆదిశీనన్ ఒకసారి లేస్తాడు, ఐలన్న ఒకసారి లేస్తాడు. ఎందుకు అధ్యక్ష అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. సీతక్క గారు అధ్యక్ష ఆయన ఎట్లా పడితే అట్లా అంటే ఎవరు ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు కాబట్టి మేము మంత్రులుగా కానీ ఇక్కడ నుంచి కానీ తప్పకుండా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ గారి భవన్లో అన్నారు, అది గవర్నమెంట్ భవన్. నేను నా కోసం కట్టుకోలే, గవర్నమెంట్ ఒక దళిత బిడ్డగా డిప్యూటీ సీఎం గారికి మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ఆ భవనం ఇచ్చారు. వైఎస్ఆర్ గారు కట్టినటువంటి భవనం నాకు ఇవ్వడం జరిగింది. అది మినిస్టర్ క్వార్టర్స్ లాగా వచ్చింది అంతే తప్ప నా కోసం నేను ఆర్భాటం కోసం కట్టించుకున్నది కాదు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అది 5 ఎకరాలు ఉన్నది కూడా అని నేను అనుకోవడం లేదు. అది క్వార్టర్స్ ఇచ్చారు, అందులో మేము ఉన్నాం అధ్యక్ష, అంతే తప్ప అది నా సొంతం కాదు. నేను ఏదో దాన్ని ఇంకా ఒకసారి వచ్చి దయచేసి కౌశిక్ రెడ్డి గారు రావాలి ఆ క్వార్టర్స్కు. అలా సీతక్క ఏమన్నా వేరే డబ్బులు పెట్టించి ఏమన్నా చేసిందా అని ఒక్కసారి చూడాలి. అది మా స్థాయికి అధ్యక్ష, అది మా స్థాయికి చాలా చాలా పెద్దది అధ్యక్ష. అది మేము ఉండేది ఇవాళ నా కొడుకు కూడా హన్మకొండలే ఉంటాడు. మా స్థాయికి చాలా పెద్దది అది. కానీ నా లైఫ్ స్టైల్ అన్నప్పుడు నా బ్యాక్గ్రౌండ్, నా జీవన విధానం, నీ జీవన విధానం, నువ్వు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ నువ్వు ఉన్నదని నేను మాట్లాడినా. కానీ వాళ్ళు ఆయన సభను తప్పుదో పట్టించేలాగా మాట్లాడింది అధ్యక్ష. అదేవిధంగా ఆత్మహత్యలలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో నెంబర్ 2, నెంబర్ 3గా ఈ రైతాంగము పోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మిల్లుల కాడికి పోతే కోత లేకుండా రైతులు ధాన్యం అమ్ముకోలేనటువంటి పరిస్థితి. గొర్రెల గోల్మాలు, చేపలలో గోల్మాలు, ఇవన్నీ అవే విషయాలు మాట్లాడడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒకసారి నేను అంటున్న అధ్యక్ష, వైఎస్ఆర్ గారి భవనం ఇచ్చింది అది గవర్నమెంట్ క్వార్టర్స్గానే నాకు వచ్చింది తప్ప వేరే కాదు. నేను టీఆర్ఎస్ నాయకులు అందరినీ కూడా ఆ భవనంలోకి ఆహ్వానిస్తున్నాను అధ్యక్ష, భోజనానికి కూడా ఒకసారి రండి. మీ నాయకుడు ఉన్నప్పుడు పెట్టిండో లేదో కానీ మేము పెడతాం. మేమేమన్నా గవర్నమెంట్ సొమ్ముతోటి నేను అందులో పోయిన తర్వాత ఏమన్నా అదనంగా చేయించి ఉంటే అది నేను తప్పకుండా నా లైఫ్ స్టైల్ ఏదో మారిందని నేను అనుకుంటా. యాజ్ ఏ మినిస్టర్గా నాకు ఇచ్చారు, నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా వైఎస్ఆర్ గారి భవనంలో ఉంటున్నా. కాబట్టి దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేయొద్దని కోరుతా ఉన్నా అధ్యక్ష.
ఎల్ఏ మినిస్టర్ గారు. సార్ కౌశిక్ రెడ్డి యువ శాసనసభ్యుడు అధ్యక్ష. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర మంత్రులకు సంబంధించిన అంశం విషయంలో ఇదేదో మేమే కొత్తగా రాష్ట్రాన్ని క్రియేట్ చేసి లేకుంటే వారికి ఉన్న ప్రోటోకాల్ ప్రివిలేజ్ని క్రియేట్ చేసింది కాదు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ఇక్కడ హరీష్ రావు గారు గత ప్రభుత్వంలో ఉన్నారు, వారు కూడా మంత్రి క్వార్టర్లోనే ఉంటుండే అధ్యక్ష. అదేవిధంగా సీతక్క గారు కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ క్వార్టర్లో ఉన్నారు. దాన్ని కూడా రాజకీయం చేయడం అధ్యక్ష ఇక్కడ పోతా ఉంది అధ్యక్ష. ఇది ఏంది అధ్యక్ష? ఇదా వారు నేర్పించేది అధ్యక్ష? వారు ఏంది అధ్యక్ష? మా హరీష్ రావు గారు ఆ విధంగా నేర్పిస్తా ఉన్నారా ఏందో చెప్పండి అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? ఇదే ప్రభుత్వ పరంగా మేము కూడా ప్రభుత్వ క్వార్టర్లో ఉంటాము, వారు కూడా ప్రభుత్వ క్వార్టర్లో ఉంటారు. ప్రభుత్వం ఇచ్చిన వసతికి సంబంధించిన అంశం విషయంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మా కౌశిక్ రెడ్డి ఉంటాడు అధ్యక్ష. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మా కౌశిక్ రెడ్డి ఉంటాడు. మేము అంటాం అధ్యక్ష, ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వానికి సంబంధించినది. ఈరోజు ఈక్వల్లీ ఉంటుంది ప్రభుత్వం ఇచ్చిన క్యాంప్ ఆఫీస్, అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్. ఆ రోజు వైఎస్ఆర్ కట్టుండొచ్చు, ఇంకోది కేసీఆర్ కట్టుండొచ్చు. అరే ఏంది యువకుడు మర్యాదగా మాట్లాడాలా? సీతక్క గారికి సంబంధించి మరి వారు ఒక ఆదివాసి సంబంధించి వారి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల తరఫున వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అధ్యక్ష. వారిని ఆ విధంగా మాట్లాడటం ఏంటి అధ్యక్ష? నో, వీ హ్యావ్ టు కీప్ అవర్ రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. దట్ ఈస్ నాట్ ఫేర్. నో, ఆనరబుల్ మెంబర్ షుడ్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్. ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడిన దానికి జవాబు ఏంటి? మాట్లాడిన దానికి సార్, గౌరవ శ్రీధర్ అన్న గారు అంటే నాకు చాలా అభిమానం అధ్యక్ష. మీకు ఎప్పుడో చెప్పిన, నాకు రాజకీయం నేర్పించింది హరీష్ రావు గారు కాదు అధ్యక్ష. నన్ను రాజకీయాలకి తీసుకొచ్చిందే శ్రీధర్ అన్న అధ్యక్ష. నాకు తీసుకొచ్చిందే శ్రీధర్ అన్న, ఇది వాస్తవం. శ్రీధర్ అన్నతోనే నేను నా రాజకీయం ప్రస్తావన మొదలుపెట్టిన అధ్యక్ష. శ్రీధర్ అన్నతోనే నేను రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టిన. శ్రీధర్ అన్నతోని వేలాది కిలోమీటర్లు నేను శ్రీధర్ అన్న కోసం తిరిగిన, ఇది వాస్తవం అధ్యక్ష. అయితే శ్రీధర్ అన్నతోనే నేను నేర్చుకున్న అధ్యక్ష రాజకీయం. రెండోది అధ్యక్ష, సీతక్క గారిని నేను ఏ మాట కూడా ఏది కూడా అనలేదు, నేను పర్సనల్ ఏది అనలేదు. శ్రీధర్ అన్న, మీరు సభలో లేరు. నన్ను సీతక్క గారే లేచి నీ లైఫ్ స్టైల్ ఒకటి, నా లైఫ్ స్టైల్ ఒకటి అని అంటే నేను తప్పేం మాట్లాడలేదు అధ్యక్ష. నేను ఉన్న వాస్తవమే చెప్పిన. ఏమని చెప్పిన అధ్యక్ష? రాజశేఖర్ రెడ్డి గారు కట్టించిన ముఖ్యమంత్రి గారు ఉన్న భవనంలో మీరు ఉన్నారు, అది మీ స్టేచరు. 500 గజాలలో నేను ఉన్న గది నా స్టేచర్ అని చెప్పిన శ్రీధర్ అన్న. నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు, ఎక్కడ కూడా నేను సీతక్క గారిని ఇన్సల్ట్ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు శ్రీధర్ అన్న గారికి, శ్రీధర్ అన్న గారు అంటే కూడా నాకు చాలా గౌరవం, సీతక్క గారు అంటే కూడా నాకు చాలా గౌరవం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు జుల్ఫికర్ అలీ సాబ్